బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉద్యోగ మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణ అభివృద్ధి, పెట్టుబడులు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. దాదాపు 25కి పైగా అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం. మున్సిపాలిటీలకు చెందిన ఆస్తుల లీజు రెన్యువల్, అద్దె నిర్ణయ విధానాల సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యూటేషన్ ఛార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్ట సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు 2000 బ్యాచ్కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రివర్గం. హైకోర్టు, జిల్లా కోర్టు న్యాయస్థానాల్లో చీఫ్ కోర్టు మేనేజర్, సీనియర్ కోర్టు మేనేజర్లు, కోర్టు మేనేజర్లతో కలిపి 21 కొత్త పోస్టుల సృష్టికి అంగీకారం తెలపనున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో అడ్వకేట్ ఆన్ రికార్డు కార్యాలయంలో ఆఫీసు మేనేజర్ పోస్టును సెక్షన్ ఆఫీసర్గా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయనున్నారు. ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఈటీసీ శిక్షణా కేంద్రాల్లో 20 పోస్టులు సృష్టించే ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అదనంగా మరో 9 ఆఫీసు సబార్డినేట్ పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసే ప్రతిపాదనకు అంగీకారం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు 304 కోట్ల మేర పాలనా అనుమతులకు అంగీకారం తెలపనున్నారు. ఏపీ మార్క్ఫెడ్కు 1800 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం లభించనుంది. ఢిల్లీలో 11.5 ఎకరాల్లో 124.50 కోట్ల అంచనాలతో కొత్త ఏపీ భవన్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ ద్వారా. రైట్ పవని, ఏదైతే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈరోజు పలు కీలక అంశాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు, అదేవిధంగా కొన్ని భవనాలకు సంబంధించిన కేటాయింపులు కూడా ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నాం. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక దాదాపు 20 అంశాలకు సంబంధించి ఈరోజు కేబినెట్ లో చర్చకు రాబోతుంది. ఈ ప్రధాన వీటిలో చూసుకుంటే కనుక కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతుందో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి, ఆ వ్యాలీలో కొన్ని ట్విన్ టవర్ల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిధుల కేటాయింపు మీద ఈరోజు చర్చ జరగబోతుంది. ఈ క్వాంటమ్ ట్విన్ టవర్ల నిర్మాణానికి సంబంధించి 1208 కోట్ల రూపాయలు వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. ఎందుకంటే ఈ ట్విన్ టవర్స్ అనేది విషయాల్లో మాత్రం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అమరావతిని ఒక దిక్సూచిగా, ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ టవర్ల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే ఈ ట్విన్ టవర్స్ నిర్మాణం కోసం 1208 కోట్ల రూపాయలు వ్యయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా కూడా కేటాయింపులు చేయాలని చెప్పేసి కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా మరికొన్ని నిర్ణయాలు కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక నిర్మాణానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు కావచ్చు, మనకి జిఎల్ఈ కావచ్చు, హెచ్ఓడిస్ టవర్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఫసాడ్ గ్లేజింగ్, క్లాడింగ్ పనులకు సంబంధించి కావచ్చు, వీటి మీద కూడా త్వరితగతిన పనులు చేపట్టాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి, అంటే ఎన్నికలు వచ్చే సమయానికి పూర్తి స్థాయిలో అమరావతి నగరాన్ని పూర్తి నిర్మాణం సాధించాలి, 90-95% పనులు పూర్తి చేయాలన్న ఒక లక్ష్యంతోనే ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అందుకోసం ఈ బిఏడి, హెచ్ఓడి టవర్ల నిర్మాణంతో పాటుగా కొన్ని నిర్మాణాలకు సంబంధించి 2540 కోట్ల రూపాయలు వ్యయం చేయాలని చెప్పేసి కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పాలనాపరమైన అనుమతులు ఇవ్వబోతుంది. అదేవిధంగా
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏవైతే వివిధ సివిల్ పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, ఆ పెండింగ్ పనులు పూర్తి చేయడం గాను 298 కోట్లు అవసరమవుతాయని చెప్పేసి భావిస్తుంది. అందుకు సంబంధించిన ఆ వ్యయాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. అదేవిధంగా సిఆర్డీఏ కొన్ని ప్రతిపాదన పంపించింది, ఏదైతే ఆ ప్రతిపాదనకు సంబంధించి కూడా మంత్రి మండలికి మంజూరు ఇవ్వబోతుంది. ఇక ఇది కాకుండా మనం చూసుకుంటే కనుక కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏవైతే ఎల్పీఎస్ జోన్ 11 సంబంధించిన రోడ్లు కావచ్చు, రైళ్లు కావచ్చు, నీటి సరఫరా కావచ్చు, మరుగునీటి పారుదల కావచ్చు, ఇలాంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి అదేవిధంగా మనకి 220 kV లైన్లకు సంబంధించి కూడా ఈ యొక్క అనుమతి ఇవ్వబోతుంది. అంటే ఈ అనుమతులు ఇచ్చిన తర్వాత నిర్మాణాత్మక కార్యక్రమాలు ప్రారంభం కాబోతాయి. ఏదైతే ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుందో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈ పూర్తి స్థాయి పనులు చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా రైతులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతుందని చెప్పేసి తెలుస్తుంది. ఏదైతే మెట్ట భూములకు సంబంధించి ఎకరాకు 40,000 రూపాయలు జరీపు, అదేవిధంగా జరీపు భూములకు సంబంధించి 60,000 రూపాయలు చొప్పున కౌలు పెంపు చేయాలని చెప్పేసి ఈ పెంపుకు సంబంధించి అనుమతి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా కొన్ని కీలక నిర్ణయాలు అయితే రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు కూడా చేయాలి. ఎందుకంటే అమరావతి నగరం త్వరితగతిన అభివృద్ధి కావాలి అనుకుంటే కనుక ఏవైతే పలు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ ఉత్సాహం చూపిస్తున్నాయో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి, పలు సాఫ్ట్వేర్ సంస్థలు పెట్టాలని చెప్పేసి ఏవైతే ఉత్సాహం చూపిస్తున్నాయో వాటికి అన్నిటికీ కూడా భూమి కేటాయింపులకు సంబంధించి కూడా ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం కొన్ని సిఫార్సులు చేసింది, ఆ సిఫార్సులను ఆమోదం ఈ కేబినెట్ మీటింగ్ లో తెలుపబోతున్నారు. అదేవిధంగా మరికొన్ని నిర్మాణాత్మక సంబంధమైన భవన నిర్మాణాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్ లో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు జరగబోయే కేబినెట్ లో 20 అంశాలకు సంబంధించిన ఎజెండా ఈరోజు చర్చ జరగబోతున్నారు. వీటిలో కొన్ని అంశాలకు సంబంధించి రెవెన్యూకి సంబంధించిన మరికొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది. వీటన్నిటి మీద కూడా కేబినెట్ తీవ్రంగా చర్చించబోతుంది. చర్చించిన కూలంకషంగా చర్చించిన తర్వాత వీటి అనుమతులు ఆమోదాలు తెలుపబోతుంది. శ్రీనివాస్, ఇటువంటి ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి మరి ఎంత మేర లాభం చేకూరే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే కేబినెట్ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా కార్యరూపం దాల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేబినెట్ నిర్ణయాలంటేనే అవి ఫైనల్, అది పూర్తి స్థాయిలో దీన్ని ఇంకా నిర్మాణాలు చేపట్టాలి, నిర్ణయాలు తీసుకోవాలనేది కేబినెట్ నిర్ణయం. కేబినెట్ ఏ నిర్ణయం తీసుకున్నా అలానే ఉంటుంది. ఏదైతే ఈరోజు తీసుకునే నిర్ణయాలు ఏవైతున్నాయో ఇది అమరావతి నగర అభివృద్ధికి, ఏదైతే అమరావతిని ప్రపంచ పటంలో ఒక ఉన్నత స్థానంలో చూపించాలి, ఉన్నత స్థానంలో పెట్టాలి అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు కళ కావచ్చు, వీటన్నిటిని కూడా కార్యరూపం దాల్చే దిశలో ఈ అనుమతుల నిర్మాణాలు, కేటాయింపులు పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. పావని. Yes, thank you, Srinivas.